వేసేది ఒకటేగా ఫోటోకి వేసేది. పెద్దవారిని గౌరవంగా తోడుకెళ్తే బండ్ల గణేష్ గారు. ఎక్కడ పక్కరానా చిన్నగా చిన్నగా సార్ చూడండి సార్. వచ్చారు అన్నకి ఇచ్చేయండి కదా. సాయి 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ సార్ బాగున్నాను. కొంచెం ముఖ్య వెనక్కి రండి. ఒక స్టెప్ అందరూ వెనక్కి రండి. ఫుల్ ఫ్రేమ్ వస్తుంది. ఫిబ్రవరిలోనే వచ్చా. మాట్లాడటానికి చెప్పండి. అయిపోయిందా? ఒక నిమిషం. వచ్చాము నిలబకుండా వచ్చామండి సార్. వాళ్ళు తీద్దాం పక్కన వాళ్ళు లోపల స్ట్రైట్లో పెట్టుకోవాలి. ఎవరికైనా ఇచ్చి తీసుకోండి వెనక్కి రండి. ఇంకా వెనక్కి రండి. ఫుల్ రండి. ఫోటో తీసుకుంటాం సార్. ఫోటో తీసుకుంటాం.
అందరికి నమస్కారం. సో ఈరోజు తిరుమల దర్శనం మెయిన్ ఏంటంటే నిన్న భానుప్రకాష్ వాళ్ళ కూతురు రిసెప్షన్. భానుప్రకాష్ గారు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, సో ఇన్వైట్ చేశారు. అలాగే ఈరోజు దర్శనం కూడా చేద్దామని చెప్తే మా అభిమాని నారాయణ, మురళి, రామిరెడ్డి, గంజరోచరు, బుజ్జమ్మ అందరూ వచ్చారు. సో దేవుడి దర్శనం అంతా చక్కగా జరిగింది. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి లోపల. సో ఇంకా షూటింగ్స్ వచ్చి తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం ఒకటి జరుగుతుంది, తర్వాత ఏమో విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని చిన్న సినిమాలు వేరే కన్నడ, తమిళ్, హిందీ వాటిలో షూటింగ్ జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదంతో బిజీగా ఉన్నారు. డైలీ షూటింగ్ జరుగుతూనే ఉన్నాయండి. సో మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు చేస్తే 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఉంటుంది. సో భగవంతుడి ఆశీర్వాదాలు, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ అండ్ థియేటర్ అండ్ టీవీ డెవలప్మెంట్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా నాకు గవర్నమెంట్ అంటే మా హీరో గారు బాలకృష్ణ గారు రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చైర్మన్ వచ్చి భారత్ భూషణ్, మొత్తం 14 మంది కమిటీ మెంబర్స్ మేము. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో షూటింగ్లు జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు సముద్రం అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి తీసుకుంటే వైజాగ్ దాకా ఉంది, మధ్యలో గోదావరి రివర్ ఉంది. ఇట్లాంటి మంచి స్పాట్స్ని డెవలప్ చేసి అక్కడే చిన్న చిన్న స్టూడియోస్ కట్టి, ఆ స్టూడియోస్ కూడా ఓన్లీ షూటింగ్ కాకుండా వేరే మీటింగ్స్కి, పెళ్ళిళ్ళకి అట్లా వయా మీడియాగా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఒకే ప్లేస్లో అన్నీ పెట్టకుండా కొన్ని పక్కనే న్యాచురల్ లొకేషన్స్ ఏదైతే దగ్గరలో ఉన్నాయో చేస్తూ ఎయిర్ కనెక్టివిటీ, ముఖ్యంగా ట్రైన్ అయితే ఉంటుంది, ముఖ్యంగా ఎయిర్ అంటే రాజమండ్రి, వైజాగ్, విశాఖపట్నం, అది విజయవాడ, ఇట్లా ఇవన్నీ ఇది ప్లాన్ చేసి గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వచ్చేలాగా, అలాగే ఆంధ్రాలో ఉంటున్న కళాకారులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్ అందరికీ ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇది టేకప్ చేసుకున్నారు. సో నా మ్యాక్సిమం, ఇది పదవి అని చెప్పను, ఇది ఒక బాధ్యతని చెప్తాను. సో మ్యాక్సిమం ఎంత త్వరలో చేయడానికి అవుతుందో అంత త్వరలో డెవలప్మెంట్ చేసి షూటింగ్ జరిగేలాగా చేస్తాను.